హైదరాబాద్లో రోజురోజుకు ఎండలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇవాళ 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాలులతో మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. బగ్గుమంటున్న ఎండలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు సంబంధించి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. ఏప్రిల్లో ఉండాల్సిన ఎండలు మార్చిలో మనకు అనిపిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడుతున్న పబ్లిక్ అత్యవసర సమయంలో బయటికి రావాలనుకుంటే మార్నింగ్ లేదా ఈవినింగే బయటకు వస్తున్నారు. దీంతో మధ్యాహ్నం పూట మొత్తం రోడ్లనే ఖాళీగా అనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం బస్ స్టాప్లో ఉన్నాము. ఇక్కడ ఉన్న పబ్లిక్ని అడుగుదాం. ఇట్లునే ఆ ఎండలు గతంతో పోలిస్తే ఏమనిపిస్తుంది ఎండలు చూస్తే? చాలా ఉన్నాయి మేడం. ఈ ఎండలు అయితే చాలా కొడుతున్నాయి ఈసారి అయితే. ఇంకా ముందు ఎట్లుంటుందో నెక్స్ట్ మంత్, ఇంకో 1 మంత్ 15 డేస్లో ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కానీ, 2 వీలర్స్ బండ్ల పైన తిరిగే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఎండలు. మీ పేరు? సంజయ్ రెడ్డి. మేము దుబ్బాక నుండి వచ్చినాము, హాస్పిటల్కి వచ్చినామండి. మార్నింగ్ అయితే బాగా ఈ వారం రోజుల లోపల అయితే బాగా ఎండలు తీవ్రం ఎక్కువైపోయింది మేడం. మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళడానికి కూడా కష్టం అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ 2 రోజుల నుంచి అయితే ఇంకా చాలా ఎక్కువ అనిపిస్తుంది ఎండలు. తాగడానికి కూడా నీరు కూడా చాలా ఇబ్బంది ఉన్నది ఇక్కడ. బస్ స్టాండ్ కంటే కంపల్సరీ బస్ కోసం వెయిట్ చేస్తారు. ఆటోలు కానీ వీటిలో వేడి ఎక్కువ వస్తుంది కాబట్టి బస్ కోసమే చూస్తున్నాం మేము. వేరే బైకులు కానీ 2 వీలర్స్ కానీ పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. మీ పేరేంటమ్మా? సుజాత అండి. ఓకే, మెయిన్గా హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఏమేమి పాటిస్తున్నారు? నేను వాటర్ బాటిల్ అయితే ఎంబడే పెట్టుకుంటున్నాను మేడం. లెమన్తో కూడింది అయితే ఎంబడే పెట్టుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా పాటిస్తున్నాను. ఎండ లేని దిక్కే నిలబడి ఉండడం బస్ స్టాప్లో కానీ ఎక్కడైనా జాగ్రత్త. ఇక్కడైతే బస్ స్టాప్ ఓకే, మరి కొన్ని ప్లేసెస్లో బస్ స్టాప్ అనేది మనకు షెల్టర్ కనిపించదు. సో అక్కడ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఖర్చు కట్టుకోవడం కానీ, అట్లా చెట్ల కింద ఉండడం కానీ అట్లా వెళ్తున్నామండి. మెయిన్గా ఈరోజు 38 డిగ్రీ సెల్సియస్ అనేది మనకి నమోదైంది. దీంతోపాటు వేడి గాలిలు కూడా బాగా అనిపిస్తున్నాయి. దీంతో ఉక్కపోతం కూడా మనకి బాగా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. రమణ మేడం నా పేరు. మాది నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, ఎట్లుంది నాగర్కర్నూలుతో పోలిస్తే హైదరాబాద్లో ఎండలు తగ్గినాయా పెరిగినాయా? చాలా పెరిగినాయి మేడం, చాలా మటుకు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలని వచ్చినాం. సో ఏం పని మీద వచ్చారు? ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు? మేము ఈరోజు వచ్చామండి, సెక్రటరీ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం. మీ పేరేంటమ్మా? కమలా. ఓకే, ఎండలు ఎట్లున్నాయి? చాలా ఉన్నాయి, స్టార్ట్ అయినాయి, చాలా తీవ్రంగా ఉన్నాయి. మంట చాలా వేడిగా ఉంది. మరి ఎట్లా ఇప్పుడే ఇట్లుంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఎట్లుంటుందని భయంగానే ఉంది. ఇంట్లో వేడే, బయట వేడే, గాలి కూడా తక్కువనే ఉంది. మెయిన్గా జ్యూసెస్ కావచ్చు, ఇట్లా నీడకు వచ్చి నించోవడం ఇలాంటివి చేస్తూ ఆరోగ్యంని సేఫ్గా ఉంచుకోవడం చూస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు. మెయిన్గా వృద్ధులకైతే ఈ సీజన్లో చాలా వరకే డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వడదెబ్బలు కావచ్చు, మైగ్రేట్ ప్రాబ్లమ్స్ కూడా బాగా వస్తూ ఉంటాయి. అండ్ సమ్మర్ వచ్చిందంటే కరెంటు కష్టాలతో పాటు వాటర్ కష్టాలు కూడా మనం చూసుకోవచ్చు. ఇది ప్రజెంట్ ఎండలపై రిపోర్ట్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో మౌనిక, V6 న్యూస్, హైదరాబాద్.